कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं సంపూర్ణం। ఐశ్వర్యానికి సంబంధించినంత వరకు సర్వసాధారణంగా కుజగ్రహము గురుగ్రహము ఈ రెండు కూడా ఎక్కువగా మన మీద ప్రభావం చూపెడుతూ ఉంటాయి. ఇందులో కుజుడు ఆకస్మిక అదృష్టానికి కానీ ఆకస్మిక దురదృష్టానికి కానీ కారణమవుతూ ఉంటాడు. జాతకంలో కనుక కుజుడు నీచబడితే ఒక విశేషమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఏమిటి? ఏదో చిన్న వస్తువు కొనుక్కుందామని మనం మార్కెట్కి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అనేకమైన వస్తువులు కొనుక్కోవాలనిపిస్తుంది. చేతిలో క్రెడిట్ కార్డ్ రెడీగా ఉంటుంది, శుభ్రంగా అవన్నీ కొనుక్కొని వచ్చేస్తాం. అవి అవసరమా అనవసరమా అనేటువంటి ఆలోచన ఏది ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత లెక్క చూసుకొని అయ్యో ఇది అనవసరంగా కొనుక్కున్నానేమో, ఖర్చు తగ్గించుకొని ఉంటే బాగుండేదేమో ఇలా అనుకుంటూ ఉంటాం. ఇలా డబ్బు దుబారా అయిపోవడానికి గాను కుజుడు నీచలో ఉంటే కారణమవుతూ ఉంటుంది. కొంతమందికి కుజుడు నీచలో ఉండటం వల్ల మరో ఇబ్బంది ఏమొస్తుందంటే విపరీతమైనటువంటి పీనాసిధనం కలుగుతుంది. ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చినా కానీ అక్కడ కూడా ఖర్చు పెట్టకుండా అయినంత వరకు చూద్దాం 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 అనుకుంటూ వాళ్ళు అనుకున్నటువంటి వస్తువులు కూడా కొనుక్కోకుండా వాటిని కూడా అనుభవించకుండానే అలానే దూరంగా అట్టి పెడుతూ ఉంటారు. ఇటువంటి కుజుడు నీచలో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి దుబారాగా అయిపోతున్నటువంటి ఖర్చుల నుంచి బయటపడడానికి గాను చాలా చక్కటి ఉపాయం ఒకటి ఉంది. రోజు కూడా పళ్ళు తోముకునేటప్పుడు జాగ్రత్తగా చక్కటి స్వచ్ఛమైనటువంటి మంచినీటితోటి పళ్ళని రోజుకి 12 సార్లుగా పుక్కిలి పట్టి ఉయ్యడం అనేది చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ దోషాన్ని తగ్గించుకోవచ్చు. చాలా తేలికైనటువంటిది, ఆరోగ్యాన్ని కూడా ఉపకరించేటువంటిది. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని పళ్ళు తోముకునేటప్పుడు ముందుగా పళ్ళు తోమకుండా అంటే నోట్లో బ్రష్ కానీ ఇతరత్రా కానీ పేస్టులు కానీ ఏమి పెట్టకుండా ముందుగా నోటిని 12 సార్లుగా పుక్కిలి పట్టాలి. ఇలా పుక్కినే పట్టిన తర్వాత పళ్ళు తోముకోండి. ఇంతేకాకుండా స్నానం చేసిన తర్వాత చక్కగా బొట్టో విభూదో కుంకుమో ఏదో ఒకటి మీరు పెట్టుకున్న తర్వాత నేల మీద ఒక చుక్క నీరు వేసి ఆ యొక్క తడితో వచ్చినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. భూమిపుత్రుడు కుజుడు గనక భూదేవిని మీరు ధరిస్తున్నారు గనక ఆ కుజుడు మీ యందు ప్రసన్నత చెంది మీకు వచ్చేటువంటి దుబారా ఖర్చులన్నింటినీ కూడా పోగొడుతూ ఉంటాడు. ఇది చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒకరోజు 2 రోజులుగా కాకుండా క్రమేపీ చేస్తూ ఉండండి.